For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ టీవీ సుధాకర్ రెడ్డి గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఎక్కువ మంది ఇప్పుడు ప్రీ డయాబెటిక్తో చాలామంది బాధపడుతున్నారు. అసలు ప్రీ డయాబెటిక్తో బాధపడే వాళ్ళకి ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉంటాయి సార్ ఆయుర్వేదిక్లో? నేను మామూలుగా ఎంతోమంది గురువుల దగ్గర తిరిగి నేర్చుకున్న అనుభవం ప్రకారం చెప్పడం జరుగుతుందండి. మేము ఒక 18 సంవత్సరాలుగా చాలామందికి ఆయుర్వేద ఔషధాలు ఇవ్వటం జరుగుతుంది. దానిలో భాగంగా చాలామంది ఏంటంటే డయాబెటిక్ రాకముందే భయపెడుతూ ఉంటారనమాట. ఇది అవుతుంది అది అవుతుంది అని చాలామంది భయపెడుతూ ఉంటారు. అందువలన ఏంటంటే వాళ్ళకి ఏదైనా మనం ఒక రెమెడీ చేయగలవా అన్న ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలుగా నేను మామూలుగా దీని మీద ఏ హెర్బ్ దేనికి పనిచేస్తుందన్నో ఇదిలో భాగంగా నేను 7 రకాల వనమూలికలతో చాలామందికి ప్రీ డయాబెటిక్ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుందండి. ప్రీ డయాబెటిక్ అనేటప్పటికి చాలామందికి 3 months ర్యాండమ్ తీస్తారు. HbA1c అంటారు దాన్ని 5.5 మించి దాటుతూ ఉంటే ప్రీ డయాబెటిక్ అంటారు. 6 వరకు మెడిసిన్స్ వాడిపించరు. 6.5 వచ్చినా కూడా వాడిపించరు. వాకింగ్ అయి చేయమంటారు. ఎట్లా చేయమంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోమంటారు, కానీ మార్చుకోరు చాలామంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకన్నా నిద్ర పట్టకపోవటం, కొంతమంది జెంట్స్లో అయితే సెక్సువల్ డిజార్డర్స్ కొంతమందికి రావటం, కొంతమందికి ఏంటంటే ఒంటి దురదలు రావటం, బాడీ పెయిన్స్ రావటం, కొంతమందికి లాంగ్ రన్గా కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉండటం, లేడీస్లో అయితే వాళ్ళకి డేట్ ప్రాబ్లమ్స్ రావటం, వాళ్ళకి ఇంటర్నల్ పార్ట్స్ డ్రైనెస్ రావటం అట్లాంటివి జరుగుతూ ఉంటాయండి. కొంతమందికి అరికాలు తిమ్మిర్లు మంటలు కూడా కొంతమందికి ఉంటాయి. అందరికీ ఉండాలని లేదు. కొంతమందికి నైట్ పడుకున్నప్పుడు సాయంత్రం మాటలు ఎక్కువ యూరినేషన్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇలా అయినా కూడా ఏ మందులు కూడా వాడరు. కొంతమంది వాడకన్నా కొంతమంది కూడా వాడటానికి కూడా ప్రిఫర్ చేయరు. ఈలోపు ఈ బార్డర్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా చాలా మందిలో ప్రీ డయాబెటిక్ ఎక్కువ మంది ఉన్నారండి. అప్పుడు హెవీగా నాన్ వెజ్ తీసుకోవడం వలన లివర్ మీద లోడ్ పడి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాంట్లో మనం ఏంటంటే వేప, తులసి, మారేడాకు, నేరేడు గింజల చూర్ణం, మన నేల ఉసిరి అన్నది లివర్కి పనిచేస్తుంది. తిప్పతీగ, నేలవేము ఇలా 7 రకాల ఇంగ్రీడియంట్స్తో మనం ఒక పౌడర్ కింద తయారు చేయడం జరిగిందండి. వేప అన్నది ఏంటంటే మనం బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుందండి. ఇది వేప లోనకి తీసుకుంటే వల్ల ఏంటంటే మనకి డెంటల్ క్యావిటీస్ కూడా కొంతమంది తగ్గుతాయి. ఇది బ్లడ్ ప్యూరిఫైర్ కింద పనిచేస్తుందండి. ఇది ఎక్సెస్ యూరినేషన్లో కూడా ఒక పార్ట్ కింద పనిచేస్తుంది వేప. తులసి ఇది లంగ్స్ కెపాసిటీని పెంచుతుందండి. ప్లస్ ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది తులసి. మనకి బాడీకి ఆక్సిజన్ బాగా అందేలా చేస్తుంది తులసి. ఇదేమో మనకి మారేడాకు బ్లడ్ థిన్నర్ కింద పనిచేస్తుంది. HbA1c పేషెంట్లో చాలామందికి బ్లడ్ థిక్ అవుతూ ఉంటుంది. బ్లడ్ థిన్నర్ కింద పనిచేస్తుందండి. ప్లస్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మారేడాకు చాలా బాగా పనిచేస్తుందండి. ఈ బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని వాటిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనకి నేరేడు గింజల చూర్ణం అండి. నేరేడు గింజల చూర్ణం ఏంటంటే యూరినరీ పార్ట్లో యూరిన్ స్మెల్ వచ్చినా, యూరిన్లో ఉన్న ఏదైతే ఉంటాయో ఇన్ఫెక్షన్స్ ఉంటాయో తగ్గించడానికి, ఎక్సెస్ యూరినేషన్ న్యూట్రలైజ్ చేయడానికి నేరేడు గింజల చూర్ణం పనిచేస్తుంది. ఇది మోషన్ ట్రాకింగ్ ఫ్రీ చేయడానికి కూడా పనిచేస్తుంది. ఇది నేల ఉసిరి అండి. నేల ఉసిరి అంటే లివర్కి చాలామంది చెప్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే లివర్ మీద లోడ్ పడకుండా ఉపయోగపడుతుంది నేల ఉసిరి. ఇదేమో తిప్పతీగ అందరికీ తెలిసిందే. మామూలుగా ఇమ్యూనిటీ పవర్ని బాగా డెవలప్ చేస్తుంది. వైరల్ ఫీవర్స్ ఏమి రాకుండా ఉంటుంది. బాడీలో ఏ పార్ట్స్ డ్యామేజ్ కాకుండా ఉపయోగపడుతుంది. ప్లస్ దాంతోపాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ని కట్ చేయడంలో కూడా పనిచేస్తుందండి. ఇది న్యాచురల్గా ఇన్సులిన్ ప్రొడ్యూషన్లో కూడా పనిచేస్తుంది. ఇదొకటి. ఇంకోటి వచ్చేసి నేలవేము అంటే ఒక ఆకు 10 వేపాకులతో సమానం, అంత చేదు ఉంటుంది. దీనివల్ల ఏంటంటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. దాంతోపాటు తెలియకన్నా షుగర్ రీడింగ్స్ ఏమైనా పెరుగుతుంటుంటే షుగర్ రీడింగ్స్ నార్మల్ చేస్తుంది. ఇది ఇలాగ మన ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ తీసుకుంటాం వల్ల మనకి ఏంటంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయండి. దీని పొద్దున్నే టిఫిన్కి ముందు ఒక అరగంట ముందు కషాయం కింద తీసుకోవాలి. సాయంత్రం భోజనానికి ముందు కషాయం కింద తీసుకోవాలి. ఇలా తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ ప్రీ డయాబెటిక్లో తినకముందు రీడింగ్స్, తిన్న తర్వాత రీడింగ్స్ స్లోగా 3 monthsకి నార్మల్ అవుతాయండి.
సరే కాకపోతే అండి ఇది ఎన్నాళ్ళు వాడాలని మీరు అడుగుతారు. నేను అడగబోతున్నా మీరు చెప్తున్నారు. అడుగుతారు కావని అలోపతిక్లో రోజు టాబ్లెట్ వేసుకుంటాకి ఇష్టపడతారు కానీ ఇవి ఇష్టపడరు. కానీ ఇది దైనందిన జీవితంలో ఇది వాడితే మన ఇంగ్లీష్ మెడిసిన్ వైపు టచ్ కాకుండా ఉపయోగపడుతుందని మనకి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు నా దగ్గర కొన్ని వందల మంది వాడుతున్నారు. వాళ్ళ వరకు ఏంటంటే ఇప్పుడు ట్యాబ్లెట్ వరకు వెళ్ళకన్నా హ్యాపీగా దీంతో మెయింటైన్ అవుతున్నారు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. జీర్ణ ప్రక్రియ సరిగ్గా లేని వాళ్ళు కూడా దానివల్ల మెరుగుపడుతుంది. దీన్ని కషాయం రూపంలో ఎలా తీసుకోవాలని మీకు ఎపిసోడ్లో మీకు చేసి చూపించాను. దాంట్లో జీలకర్రని మిరియాలు కూడా అడిషనల్గా యాడ్ చేసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా చేసుకోవడం వలన మనకి ఈ ప్రీ డయాబెటిక్ నుంచి మనం హ్యాపీగా బయటపడవచ్చు. ఎక్కువ మళ్ళీ డయాబెటిక్ కన్ఫర్మ్ అయిన తర్వాత మందులు వాడటం అది వేరే విషయం అండి. డయాబెటిక్ వచ్చిన వాళ్ళు కూడా నా దగ్గర ఈ 7 రకాల ఫొటోస్ తీసుకుని యొక్క ట్యాబ్లెట్ కన్జంప్షన్ పెరగకుండా మెయింటైన్ చేసుకుంటున్నారండి. రాకముందు వాడి మనం బయటపడటం బెటర్ అని మన ఉద్దేశం. సార్ అసలు ఈ ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటీస్ కానీ రావడానికి గల కారణాలు ఏమైనా ఉంటాయా? రావడానికి కారణం అంటే మనం ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చికెన్ ఎగ్ ఎక్కువ తీసుకుంటున్నాం అండి. అది పూర్తిగా డైజెస్ట్ కాదు. బయటికి వెళ్ళినప్పుడు బిర్యానీస్ వాటిని తీసుకుంటాం వలన టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ వాడతారు. దానివల్ల డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. ఈ డయాబెటిక్ని ఎప్పటి నుంచో కూడా అజీర్ణ రోగం కింద చెప్పారండి. తిన్న ఫుడ్ పూర్తిగా డైజెషన్ కాకపోతే ఇవన్నీ వికారాలన్నీ వస్తాయండి. ఫస్ట్గా నేను దీన్ని నాకు తెలుసున్న ఫ్రెండ్స్కి ఒక 10 మందికి ఇచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు అంటే నలుగురు ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఇంక ఇది ఎవరైనా దొరకని వాళ్ళు నన్ను కన్సల్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా తీసుకుంటాం వల్ల ప్రీ డయాబెటిక్ నుంచి మంచిగా మంచి హెల్త్ లైఫ్ని మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.